హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. విహారీ క్రిష్ని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టగానే పద్మాక్షి, సహస్ర, అంబిక లేచి నుంచుంటారు. వాళ్ళని చూసి క్రిష్ కూడా లేచి నుంచుంటాడు. ఏమైంది మీకు, ఎందుకు లేచారు అని విహారీ అంటూ ఉంటాడు. వాడు ఇక్కడ కూర్చుంటే మేము ఇక్కడ కూర్చోం విహారీ అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. బ్యాట్మెన్, పర్వాలేదు, నాకు కింద కూర్చొని తినటం అలవాటే అని క్రిష్ చెప్తూ ఉంటాడు. క్రిష్, ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంటి బిడ్డగా ఈ ఇంట్లో ఉండబోతున్నావు. నువ్వు నా మనిషివి. ఇన్ని రోజులు ఎలా ఉన్నా సరే ఇక మీదట నువ్వు నేను చెప్పినట్టుగానే ఉండాలి. నువ్వు ఇక్కడే కూర్చొని తిను. ఇష్టం ఉన్నవాళ్ళు క్రిష్తో కలిసి కూర్చొని తినండి, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోండి అని విహారీ చెప్పడంతో పద్మాక్షి, సహస్ర, అంబిక ప్లేట్లోనే చేతులు కడిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. విహారీ, అనవసరంగా ఎందుకురా గొడవలు అని చెప్పి యమునంటుంది. ఎవరమ్మా గొడవలు చేస్తుంది? చిన్న పిల్లాడు, తల్లిని కోల్పోయినవాడు అని కూడా చూడకుండా వీళ్ళు ఎందుకమ్మా ఇలా ప్రవర్తిస్తున్నారు అని విహారీ అంటూ ఉంటాడు. నాన్న, వాళ్ళ గురించి నీకు తెలుసు కదా, వాళ్ళు చిన్న విషయాన్ని కూడా పెద్దదాన్ని చేస్తారు కదా అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. సిరి చెప్పింది కరెక్టే కదా విహారీ, అనవసరంగా గొడవలు పెట్టుకోకు అని చెప్పి యమున అంటుంది. క్రిష్, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒరే పండు, నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా క్రిష్ బాధ్యత నువ్వే వహించాలి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ బాబు, సిరమ్మను ఎలా అయితే చూసుకుంటున్నానో క్రిష్ బాబును కూడా ఈ రోజు నుంచి అలానే చూసుకుంటాను. మీరు క్రిష్ బాబు గురించి ఆలోచించకండి అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. ఇక క్రిష్ అన్నం ప్లేట్ని ఎదురుగా పెట్టుకొని లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. క్రిష్, భోజనం చేయరా అని విహారీ అంటూ ఉంటాడు. వద్దు బ్యాట్మెన్, ఆకలిగా లేదు అని క్రిష్ చెప్తూ ఉంటాడు. క్రిష్, తినకపోతే నీరసం వస్తుంది, తిను, నేను తినిపించనా అని సిరి క్రిష్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది. సిరి క్రిష్పై చూపిస్తున్న ప్రేమ చూసి విహారీ సంతోషపడుతూ ఉంటాడు. మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి యమున సిరికి చెప్తూ ఉంటుంది. నాని, నువ్వేం బాధపడకు. నానా, నువ్వు కూడా బాధపడకు. క్రిష్కి ఈ ఇంట్లో నేను తోడుగా ఉంటాను. పద్దు వాళ్ళు ఏమన్నా అన్నా కూడా నేను క్రిష్కి సపోర్ట్ చేస్తాను అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. గుడ్ గర్ల్ అని విహారీ చెప్తూ ఉంటాడు. పండు, చూసావా, నాన్నతో మంచి అమ్మాయి అనిపించుకుంటా అని చెప్పాను కదా, అనిపించుకున్నాను అని సిరి చెప్తూ ఉంటుంది. నువ్వు నిజంగా చాలా గ్రేట్ సిరమ్మా అని చెప్పి పండు అంటూ ఉంటాడు. ఇక మరోవైపు అంబిక సుభాష్ దగ్గరకు వెళ్తుంది. ఏంటి అంబిక, కలవాలన్నావు అని సుభాష్ అంటూ ఉంటాడు. ఆ సిరి ఎట్లాగూ ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది కదా. విహారీ ఆ సిరిని బ్రతికించడం కోసం చాలానే కష్టపడ్డాడు, కానీ ఫలితం దక్కలేదు సుభాష్. విహారిని ఈ కేసులో ఇరికిస్తే ఎలా ఉంటుంది అని అంబిక అడుగుతూ ఉంటుంది. అంబిక, ఈ కేసుకి సంబంధించిన సాక్ష్యాలు రేపటి రోజున బయటపడితే మనం దొరికిపోతాము అని సుభాష్ అంటాడు. అందుకే మనం ఆ వడ్డీ శకుంతల్ని అడ్డుగా పెట్టుకొని ఈ కేసుని విహారీ మీదకి మలుపుదాం సుభాష్ అని అంబిక అంటుంది. నీ ప్లాన్ ఏంటో చెప్పు అంబిక, అది కరెక్టో కాదో నేను చెప్తాను అని చెప్పి సుభాష్ అంటాడు. అంబిక సుభాష్కి ఏదో చెప్తూ ఉంటుంది, అదంతా మనకు వినిపించదు. సూపర్ అంబిక, ఇలా చేస్తే ఖచ్చితంగా ఈ కేసులో విహారీ ఇరుక్కుంటాడు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. అయితే వెంటనే ఆ వడ్డీ శకుంతలను కలువు, మన ప్లాన్ అంతా కూడా ఆ వడ్డీ శకుంతలకు చెప్పు అని చెప్పి అంబిక అంటుంది. సరే అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు. అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోగానే సుభాష్ వడ్డీ శకుంతలకు ఫోన్ చేస్తాడు. వడ్డీ శకుంతల ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు ఫోన్ చేసింది అని అడుగుతూ ఉంటుంది. నేను ఎవరు అన్నది నీకు అనవసరం, సిరి అనే అమ్మాయిని పక్కా ప్లాన్ ప్రకారం చంపేశావు కదా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఎవడు వీడు, సిరి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని వడ్డీ శకుంతల ఆలోచిస్తూ ఉంటుంది. వడ్డీ శకుంతల గారు, మీకు నాకు ఎలాంటి గొడవలు లేవు, కానీ మీ శత్రువు మా శత్రువు ఒకరే. మన శత్రువుని అంతం చేయడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ గురించి మాట్లాడటానికే మీకు ఫోన్ చేశాను అని సుభాష్ చెప్తూ ఉంటాడు. నీ శత్రువు నా శత్రువు ఒకరేనా, ఎవరు అని వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. క్యాంటీన్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసిన విహారీ అని చెప్పి సుభాష్ అంటాడు. విహారీకి నీకు ఏంటి గొడవ అని వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. అవన్నీ నీకు అనవసరం. ఆ విహారీని సిరి యాక్సిడెంట్ కేసులో ఇరికిస్తే మన ఇద్దరి శత్రువు పతనమైపోతాడు అని చెప్పి సుభాష్ అంటాడు.
విహారిని ఆ కేసులో ఎలా ఇరికించడం కుదురుతుంది అని వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. సిరి వెళ్తున్న ఆటోని గుద్దింది విహారియే కదా, అంటే సిరి వెళ్తున్న ఆటో లోయలో పడి కాలి బూడిదైపోవడానికి కారణం ఆ విహారియే కదా, మరి విహారియే కదా సిరిని చంపింది. ఈ చిన్న విషయాన్ని పోలీసులకు చెప్తే విహారీ అరెస్ట్ అవుతాడు కదా అని సుభాష్ అంటాడు. సూపర్ ప్లాన్ చెప్పారు మీరు. ఇప్పుడే నాకు తెలిసిన ఎస్ఐకి ఫోన్ చేసి విహారీ సిరిని చంపాడని కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి వడ్డీ శకుంతల అంటుంది. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకో వడ్డీ శకుంతల గారు అని చెప్పి సుభాష్ అంటాడు. సరే నేను చూసుకుంటాను అని చెప్పి వడ్డీ శకుంతల ఫోన్ కట్ చేస్తుంది. ఇక విహారీ కారులో వెళ్తూ ఉంటాడు. ఈరోజు ఫారిన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉందని చెప్పి ఆఫీస్ ఎంప్లాయ్ ఫోన్ చేసి చెప్పాడు. త్వరగా అటెండ్ అవ్వాలి నేను అని విహారీ చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి పోలీసులు విహారీ కారుకి ఎదురుగా కారు అడ్డు పెడతారు. విహారీ కారు దిగి హలో ఎవరు మీరు, కారు అడ్డు తీయండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు విహారీ గారు అని పోలీసులు కారులో నుంచి దిగి విహారీకి చెప్తూ ఉంటారు. మీరు అని విహారీ అంటూ ఉంటే ఈ సిటీకి సిఐని నేను, యువర్ అండర్ అరెస్ట్ విహారీ గారు అని చెప్పి సిఐ చెప్తూ ఉంటాడు. నన్ను అరెస్ట్ చేస్తున్నారా, దేనికి అని విహారీ అంటూ ఉంటాడు. అన్ని విషయాలు స్టేషన్లో చెప్తాను, మాతో రండి అని విహారీని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తారు. ఎప్పటికైనా నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్తారా అని విహారీ అంటూ ఉంటాడు. సిరి అనే అమ్మాయి చనిపోవడానికి కారణం మీరే కదా విహారీ గారు అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. ఆ అమ్మాయి చనిపోవడానికి నేను కారణం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని విహారీ అంటూ ఉంటాడు. అప్పుడే జేడీ కేడీ పోలీస్ స్టేషన్లోకి వచ్చి విహారీ గారిని అనవసరంగా మీరు అరెస్ట్ చేశారు అని చెప్పి అంటూ ఉంటారు. సాక్ష్యం ఉంది కాబట్టే అరెస్ట్ చేశాను అని సిఐ చెప్తూ ఉంటాడు. ఏ సాక్ష్యం ఉంది మీ దగ్గర అని జేడీ అడుగుతూ ఉంటుంది. ఇక పోలీస్ వాళ్ళు తమ ఫోన్లో ఉన్న వీడియోని జేడీ కేడీలకు చూపిస్తూ ఉంటారు. సిఐ గారు నేను చెప్పేది ఒకసారి వినండి. నా వెనుక ఉన్న కారు నా కారును గుద్దటంతో నా కారు ఆటోని డాష్ చేసిందే కానీ నేను కావాలని ఆ సిరి ఉన్న కారుని యాక్సిడెంట్ చేయలేదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అవన్నీ మాకు అనవసరం. ఆటో డ్రైవర్ సిరి అనే అమ్మాయి చనిపోవడానికి మీ కారు ఆ ఆటోని గుద్దటమే అసలు సిసలైన కారణం. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము. కానిస్టేబుల్స్ తీసుకెళ్లి విహారీ గారిని సెల్ల వేయండి అని చెప్పి సిఐ చెప్తూ ఉంటాడు. దాంతో కానిస్టేబుల్స్ విహారీని తీసుకెళ్లి సెల్లో వేస్తారు. సంధి గారు మీరైనా చెప్పండి అని విహారీ అంటూ ఉంటాడు. ప్లీజ్ సార్, విహారీ గారికి చాలా పలుకుబడి ఉంది, మీరు విహారీ గారిని అలా అరెస్ట్ చేయడం మంచిది కాదు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. చట్టం ముందు అందరూ ఒకటే. ఆ విహారీ తప్పు చేయలేదు అని నిరూపిస్తేనే విహారీ సెల్లో నుంచి బయటకు వస్తాడు. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుందాం అని సిఐ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విహారీ గారు మీరు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను, డోంట్ వరీ, ఈ కేసుని పర్సనల్గా తీసుకొని నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను అని జేడీ చెప్తూ ఉంటుంది. జేడీ ఇన్వెస్టిగేషన్ చేసిన వాటిలో ఇప్పటి వరకు ఎలాంటి రిమార్కులు లేవు. ఇప్పుడు ఈ కేసును కూడా సాల్వ్ చేస్తుంది విహారీ గారు, డోంట్ వరీ అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీని పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయం బ్రేకింగ్ న్యూస్లో చూపిస్తూ ఉంటారు. దాంతో పండు పద్మాక్షి అమ్మ, సహస్రమ్మ, యువనమ్మ అందరూ రండి అని పిలుస్తూ ఉంటాడు. ఏమైందిరా పండు, ఎందుకు అలా అరుస్తున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. మన విహారీ బాబుని అరెస్ట్ చేశారు చూడండి అని పండు టీవీలో వస్తున్న న్యూస్ని పద్మాక్షి వాళ్ళకు చూపిస్తూ ఉంటాడు. సిరి అనే అమ్మాయి చనిపోవడానికి కారణం విహారీ గారు అని పోలీసులు విహారీ గారిని అరెస్ట్ చేశారు అని చెప్పి టీవీలో చూపిస్తూ ఉంటారు. అమ్మ బావని అరెస్ట్ చేశారంట అని సహస్ర చెప్తూ ఉంటుంది. వసే సహస్ర, నెత్తి నోరు మొత్తుకొని చెప్పాను ఆ సిరి గురించి, దాని కొడుకు గురించి పట్టించుకోవద్దని. విహారీ విన్నాడా? వినకుండా ఈరోజు అనవసరంగా ఈ కేసులో ఇరుక్కుపోయాడు. ఇప్పటికైనా నా మాట వినండి. ఈ బుడ్డోడు వల్లే మన విహారీకి ఇన్ని సమస్యలు. విహారీ అరెస్ట్ అయ్యాడన్న విషయం బయటికి వస్తే మన పరువు పోతుంది. ఈ బుడ్డోడు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని పద్మాక్షి కృష్ణి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది. వదిన, విహారీకి తెలిస్తే మీ పైన కోప్పడతాడు, అయినా చిన్నవాడు, అమాయకుడు, వాడికేం తెలుసని అని చెప్పి యమున అంటుంది. అందరినీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటారు, ఇప్పుడేమో అనుభవిస్తున్నాము అని చెప్పి పద్మాక్షి కోప్పడుతూ ఉంటుంది. మీరు నా గురించి గొడవ పడకండి, నేను ఈ ఇంట్లో ఉండటం వల్ల మీకు కూడా సమస్యలు వస్తాయి. బ్యాట్మెన్ కూడా నా దురదృష్టం వల్లే అరెస్ట్ అయినట్టున్నాడు, నేను వెళ్ళిపోతాను అని క్రిష్ వెళ్తూ ఉండగా, క్రిష్ ఆగు,
నాన్నకు తెలియకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అని సిరి చెప్తూ ఉంటుంది. ఏ సిరి, నోరు మూసుకొని లోపలికి రావే అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక మరోవైపు పోలీసులు విహారిని స్టేషన్లో కట్టేసి గన్నుని గురిపెడతారు. ఏం చేస్తున్నారు సిఐ గారు అని విహారి అంటూ ఉంటాడు. విహారి గారు, మిమ్మల్ని లాకప్ డెత్ చేయబోతున్నాను అని చెప్పి సిఐ చెప్తూ ఉంటాడు. మీరు ఏదో మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తున్నారు, మీకు నాకు ఎలాంటి గొడవ లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. అవన్నీ మీకు అనవసరం విహారి గారు, మీరు కాసేపట్లో లాకప్ డెత్ అవ్వబోతున్నారు అని సిఐ విహారికి గన్ను గురిపెడతాడు. ఇక విహారి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక మరోవైపు క్రిష్ ఏడ్చుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. జేడీ క్రిష్ని చూస్తారు. ఆ బాబు సిరి వాళ్ళ బాబు కదా, ఆ బాబు ఏంటి రోడ్డు మీద తిరుగుతున్నాడు, కేడి ఒక్కసారి కార్ ఆఫ్ చేయి అని జేడీ అంటుంది. కేడి ఇద్దరూ కలిసి క్రిష్ దగ్గరకు వెళ్తారు. క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. క్రిష్, నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పి జేడీ అడుగుతూ ఉంటుంది. బ్యాట్మెన్ని అరెస్ట్ చేశారంట కదా, బ్యాట్మెన్ ఏ తప్పు చేయలేదు అని క్రిష్ చెప్తూ ఉంటాడు. క్రిష్, మీ అమ్మకు యాక్సిడెంట్ అయిన రోజు విహారీ గారి పక్కన నువ్వు కూడా కారులో ఉన్నావు కదా అని జేడీ అంటుంది. అవును అని చెప్పి క్రిష్ అంటాడు. నువ్వైతేనే విహారీ గారిని ఇప్పుడు బయటికి తీసుకురాగలవు. క్రిష్, మాతో పట్రా, ఆ రోజు ఏం జరిగిందో అంతా కూడా మా పై ఆఫీసర్లకు చెప్తూ గాని అని జేడీ చెప్తూ ఉంటుంది. చెప్తే బ్యాట్మెన్ని వదిలేస్తారా అని క్రిష్ అంటూ ఉంటాడు. తప్పకుండా వదిలేస్తారు, నాతో రా అని చెప్పి కేడి క్రిష్ని తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తారు. అప్పటికే పోలీసులు విహారిని లాకప్ డెత్ చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. సార్ అని జేడీ గట్టిగా అరుస్తుంది. దాంతో సిఐ గన్నుని లోపల పెట్టుకొని ఏంటి ఈ టైంలో వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. విహారి గారికి సిరి యాక్సిడెంట్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పడానికి సాక్ష్యం తీసుకొచ్చాము అని చెప్పి జేడీ అంటుంది. ఏంటా సాక్ష్యం అని సిఐ అడుగుతూ ఉంటాడు. ఇదిగో ఈ బుడ్డోడే అని జేడీ చెప్తూ ఉంటుంది. ఎవరి బుడ్డోడు అని సిఐ అడుగుతూ ఉంటాడు. చనిపోయిన సిరికి కన్న కొడుకు క్రిష్, ఆ రోజు ఏం జరిగిందో నువ్వే చెప్పు అని జేడీ అంటూ ఉంటుంది. బ్యాట్మెన్ ఏ తప్పు చేయలేదు, మా అమ్మను సేవ్ చేయటం కోసం నేను బ్యాట్మెన్ ఇద్దరం కలిసే కారులో వెళ్ళాము. వెనుక నుంచి ఒక కారు వచ్చి బ్యాట్మెన్ కారుకి డాష్ ఇచ్చింది. దాంతో బ్యాట్మెన్ కారు వెళ్ళి ఆటోకి తగిలింది. మా అమ్మ చనిపోవడానికి బ్యాట్మెన్కి ఎలాంటి సంబంధం లేదు, బ్యాట్మెన్ని వదిలిపెట్టండి అని చెప్పి క్రిష్ పోలీసులకు చెప్తూ ఉంటాడు. ఇప్పటికైనా అసలు ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా, విహారీ గారిని వదిలిపెట్టండి అని చెప్పి జేడీ అంటుంది. కానిస్టేబుల్స్, విహారీని బయటికి తీసుకురండి అని చెప్పి సిఐ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో విహారీని బయటికి తీసుకొస్తారు. క్రిష్, సమయానికి నువ్వు వచ్చి నా ప్రాణాన్ని కాపాడావురా, నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని విహారీ చేతులెత్తి క్రిష్కి దండం పెడుతూ ఉంటాడు. బ్యాట్మెన్, నువ్వు నాకు దండం పెడుతున్నావేంటి, నువ్వు నాకు దండం పెట్టకూడదు బ్యాట్మెన్ అని క్రిష్ చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.